హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పారా డిజైన్స్. వన్ మోర్ సెట్తో మేము ముందుకు వచ్చేసానండి. పెళ్లి కూతురు బ్లౌజెస్ ఇవన్నీ కూడా ఒక పెళ్లి కూతురివి. సో వర్క్స్ ఎలా చేశాననేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కంచిపట్టు శారీ అండి. మనకి బ్లూయిష్ గ్రీన్లో బ్లూ కాంబినేషన్తో వచ్చిన కంచిపట్టు. నేను ఎప్పుడు చెప్తాను కదండి, శారీని ఎప్పుడు ఫాలో అవుతాను అని. చిన్న వర్క్ చేసినా, హెవీగా వర్క్ చేసుకున్నా శారీని ఫాలో అయితేనే ఆ బ్లౌజ్ మందండి. పక్కన వాళ్ళది కాపీ చేసి అదేదో డిజైన్ కుట్టించుకున్నారు అని మన దానికి వేయించుకుంటే మాత్రం ఆ చీరలో వచ్చిన బ్లౌజ్కి దానికి అసలు మ్యాచ్ అవుదాని అనుకుంటాను. సో ఆ ఫామ్లో అవుతానే నేను అన్ని బ్లౌజెస్ డిజైన్ చేసుకుంటాను. సో దీనికి శారీ అంతా కూడా మనకి చిన్ని ఫ్లవర్స్ వచ్చినాయండి. ఫ్లవర్స్, క్రీపర్స్. సో సింపుల్గా కావాలి అని చెప్పి ఇలా డిజైన్ ట్రేస్ ఆఫ్ తీసుకున్నాను. వర్క్ చెప్తానండి. ఇదిగోండి, మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఫ్లవర్ అంతా కూడా నేను ముత్యాలతో ఇచ్చుకున్నాను. క్రీపర్స్ అంతా కూడా 2 కలర్ జర్దోసి యూస్ చేసుకున్నాను. ఒకటి మనకి గోల్డ్ జర్దోసి, ఒకటి రోజ్ గోల్డ్ జర్దోసి, ఒకటి నెక్కి మాత్రం థ్రెడ్తో లైనింగ్ లోడింగ్ ఇచ్చేసుకున్నాను. సింపుల్ నెక్ లైన్ అండి. హ్యాండ్కి కూడా అలాగే సింపుల్గా లైన్ ఇచ్చాను, బుటీస్ ఇచ్చాను. సో ఇలా మనం కొంచెం సింపుల్గా కావాలి అనుకున్నా సరేనండి, శారీలోంచే మనం డిజైన్ ట్రేస్ తీసుకోవాలి. అండ్ ఈ చీర కూడా చూడండి, శారీ అంతా కూడా మనకి ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కదా, దీనికి కూడా ఓన్లీ నెక్కకు మాత్రమే వర్క్ కావాలి అని చెప్పి అడిగారు, హ్యాండ్కి వద్దండి అని. సో నెక్కకు వచ్చేసరికి సేమ్ ఫ్లవర్ని నేను అలాగే వర్కౌట్ చేసుకున్నాను. ఫినిషింగ్ అయితే అసలు ఎక్కడా తగ్గనివ్వనండి. 2 కలర్ జర్దోసి. ఇక్కడ కూడా ఎప్పుడు జర్దోసి మనం 2-3 కలర్స్కి వెళ్ళాలి. థ్రెడ్స్ కూడా 2-3 కలర్స్ అండి. మనకు ఒక కలర్ లైట్, ఒక కలర్ డార్క్. సో మెయిన్ కలర్ నుంచి మనం ఒక 1 పించ్ ముందుకెళ్ళాలి, వెనక్కి వెళ్ళాలి. సో అలా వెళ్ళినప్పుడు ఆ ఫినిషింగే డిఫరెంట్ ఉంటుందండి. సో ఇలా డిజైన్ చేసుకున్నాను. నెక్ లైన్ ఇచ్చుకున్నాను. ఫ్రంట్ కూడా ఇలాగే సింగిల్గా 1 సైడ్ నెక్ లైన్ వర్క్ చేసుకున్నాను. గోల్డ్కి మరూన్ కాంబినేషన్లో వచ్చింది. మెరూన్ కలర్ పట్టు తీసుకున్నాను. యూజువల్గా అన్నిటికీ కూడా పట్టే తీసుకుంటానండి, సో దట్ మనకి మన్నికి ఎక్కువ ఉంటుంది. శారీలో వచ్చిన బ్లౌజెస్ మనకి ఎలాగో మన్నవు. అలాగే ఈ పట్టు తీసుకునేటప్పుడు కూడా జాస్మిన్ పట్టు తీసుకుంటాను. అలాగని చెప్పి ప్యూర్ హెవీ రేంజ్కి వెళ్ళొద్దు, అలాగని దూపియానా లో రేంజ్కి వెళ్ళొద్దు. దూపియానా మనం లో రేంజ్కి వెళ్ళినప్పటికీ కూడా, అంటే 150, 200, 250 రూపీస్ మనం పట్టు తీసుకున్నప్పటికీ కూడా అవి కూడా పిచ్చి షైనింగ్ ఉంటుంది, మన్నుదండి. మనకి అప్రాక్సిమేట్లీ 400 నుంచి 550 రేంజ్లో పడే పట్టు అయితే మనకి ఎన్ని సంవత్సరాలైనా మన్నుతూ ఉంటుందండి. మనకి ఫినిషింగ్ కూడా బాగా వస్తుంది. మనకి అబోవ్ 850, 900 ఉన్న పట్టు బ్లౌజెస్ కూడా ఎక్కువ మన్నదు. మళ్ళీ మనం లైక్రానో, ఫ్యూజనో అన్నీ వేసుకుంటూ వెళ్ళాలి. బట్ అది కూడా మనకేమీ సస్టైనబిలిటీ ఉండదండి. సో దీన్ని ఎలా వర్కౌట్ చేశానో చూపిస్తాను. సో ఇదంతా కూడా మనకి క్రీపర్స్. సో సేమ్ క్రీపర్స్ని ఇలాగే ట్రేస్ అవుట్ తీసుకొని ఇలా వర్క్ చేసుకున్నాను. హ్యాండ్ అంతా అలవర్ ఇచ్చుకున్నాను. ఎందుకంటే ఇక్కడ కూడా 2 కలర్ జర్దోసి. మీకు గోల్డ్ జర్దోసి కనిపిస్తుంది, రోజ్ గోల్డ్ జర్దోసి కనిపిస్తుంది. మధ్యలో చిన్నగా చెల్లా ఫ్లవర్ ఇచ్చాను. దీని చుట్టూ ముడుకుట్టించుకున్నానండి. మొత్తం క్రీపర్స్ అంతా కూడా కడ్డానాతో లైన్స్ ఇచ్చి అటు ఇటు కూడా జరీతో లైన్ ఇచ్చాను, అవుట్ లైన్ ఇచ్చాను. బ్యాక్ కూడా సేమ్ ఇలాగే వర్కౌట్ చేసుకున్నానండి. చాలా బాగుంది కదా, హెవీగా. పెళ్లి కూతురు మండపంలో చాలా నిండుగా ఉంటుంది. ఇంకొకటి వైట్ అండ్ మెరూన్ శారీ. సో శారీలో వచ్చిన బ్లౌజ్ కాకుండా విడిగా పట్టే తీసుకొని దీనికి సింపుల్గా వర్క్ కావాలని చెప్పి అడిగారండి. ఇది కూడా సింపుల్గానే వర్క్ చేసుకున్నాను. ఫ్లవర్స్ అంతా కూడా మనకి ఇలానే వచ్చినాయి శారీలో. ఆ శారీలో వచ్చిన ఫ్లవర్స్ని తీసుకొని ఇలా ఇచ్చాను. మొత్తం అంతా కూడా మనం ముత్యాలు ఇచ్చుకుంటే వైట్ శారీస్కి యూజువల్గా అందంగా ఉంటాయి. హ్యాంగింగ్స్ మాత్రం దీనికి రెడీమేడ్ హ్యాంగింగ్స్ ఇచ్చాను. ఏదో ఒక చీరకి బుట్ట చేయి కావాలంటీ అని అడిగింది. సో దానికోసం అని చెప్పి ఈ చీరకి హ్యాండ్ బుట్ట చేయి ఇచ్చుకున్నాను. గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్లో వచ్చిందండి. సో రెడ్ కలర్ పట్టు తీసుకొని శారీ మీకు చూస్తే తెలుస్తుందండి. చూడండి, మొత్తం అంతా వర్క్ అంతా కూడా మీకు స్క్వేర్స్ లాగా కనిపిస్తుంది కదా. డిజైన్ అంతా కూడా చిన్ని స్క్వేర్స్ అండి. అంటే మన చిప్స్లు ఉంటాయి చూసారా, బిల్లలు, అలాగ ఉన్నదండి. సో ఆ డిజైన్ కిందే కావాలి అని చెప్పి ఇలా వర్కౌట్ చేసుకున్నాను. ఎందుకంటే ఇది కొంచెం సెట్టింగ్ డిఫరెంట్ అండి. ఇక్కడ రోజ్ గోల్డ్ జర్దోసినే, కాకపోతే కొంచెం డల్ గోల్డ్ జర్దోసి యూస్ చేసుకున్నాను. ఇవన్నీ కూడా మనకి చూసారా పటికి బెల్లం చిప్స్లా ఉంటాయి చూసారా, అలా ఉన్నాయి కదా. అలా స్క్వేర్స్ని తీసుకొని జర్దోసితో వర్క్ చేసి అవుట్లైన్ ఇచ్చాను. మధ్యలో అంతా కూడా తీసుకొచ్చి ఎలిఫెంట్స్ని కూర్చోబెట్టుకున్నానండి. శారీ అంతా మనకి ఎలిఫెంట్ థీమ్ ఉంది. సో హ్యాండ్కి కూడా కింద లైన్ వర్కౌట్ చేసుకొని పైనంతా బుటీస్ అండి, హెవీ బుటీస్. ఇదేమీ క్రీపర్స్ కాదు, ఏమీ కాదు. కంప్లీట్గా బుటీస్తో బుట్ట ఫిల్ చేసుకుంటూ వెళ్ళాను. ఒక పెద్ద బుటీ, ఒక చిన్న బుటీ. సో ఇవన్నీ మగ్గం బ్లౌజెస్. ఇప్పుడు కొన్ని మిషన్ ఎంబ్రాయిడరీ కావాలి అని చెప్పి కొన్ని శారీస్, అంటే సింపుల్ శారీస్, కొన్ని మిషన్ ఎంబ్రాయిడరీ కావాలి అని చెప్పి ఇలా అడిగారు. సో మిషన్ ఎంబ్రాయిడరీ చేయించాను. ఇది చూస్తే ఇది మనకి మెషిన్ ఆరీ అండి. అంటే ఆరీ అంటే మనకి మగ్గం అని తెలుసు, ఇది మెషిన్ మీద చేసే ఆరీ వర్క్. సో ఈ శారీకి సింపుల్గా కావాలి అని చెప్పి హ్యాండ్ అంతా ఆల్ ఓవర్ చేయించుకున్నాను. ఫ్లవర్ మనకి ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఈ ఫ్లవర్ని యూటిలైజ్ చేసుకుంటూ నేను ఇది ఆల్ ఓవర్ ఇచ్చుకున్నాను.
చూడ్డానికి మగ్గంలా కనిపిస్తుంది, చాలా క్యూట్గా ఉంటుందండి. మన ఇలాంటి బ్లౌజెస్ అయితే మాత్రం ఆ ఎండాకాలం ఉంది, ఆ కాలం ఉంది, ఈ కాలం ఉంది అనేది అసలు ఏం టెన్షన్ పడక్కర్లేదండి. చాలా ప్రశాంతంగా వేసుకోవచ్చు ఈ బ్లౌజెస్ అయితే మాత్రం. హ్యాండ్ ఆల్ ఓవర్ ఇచ్చాను, బ్యాక్ నెక్ లైన్ ఇచ్చాను, ఫ్రంట్ కూడా వన్ సైడ్ నెక్ లైన్ ఇచ్చానండి. ఇది కూడా సింపుల్ శారీయే. సో బార్డర్ కలరే పట్టు తీసుకున్నాను. మనకి ఫ్లవర్ కనిపిస్తుంది కదా, ఇదిగోండి. సో ఎక్కడ కూడా చీర నుంచి బయటికి వెళ్ళడానికి నాకు అవకాశం లేదండి. నేను ప్రతిదీ అందులోంచే ట్రేస్ తీసుకుంటాను. అండ్ ఇక్కడ కూడా అయ్యే ఫ్లవర్స్, అయ్యే క్రీపర్స్ యూస్ చేసుకుంటూ హ్యాండ్ అంతా ఆల్ ఓవర్ వర్క్ ఇచ్చుకున్నాను. కంప్లీట్గా జరీ యూస్ చేసుకుంటూ శారీలో మనకి ఏదైతే మినిమల్గా కనిపిస్తున్నాయో ఆ కలర్స్ అన్ని యూటిలైజ్ చేసుకుంటూ వెళ్తాను. బ్యాక్ నెక్ లైన్ ఇచ్చాను. ఇవి ఎలాంటి వాళ్ళైనా సరే ఈజీగా కట్టుకోగలుగుతారండి. టెన్షన్ పడక్కర్లేదు, అమ్మో ఇది గుచ్చుకుంటుంది లేదా ఇది పించ్ చేస్తుంది అనేది ఏం ఉండదు, ప్రశాంతంగా వేసుకోవచ్చు అనమాట. ఇది సమ్ గ్రే కాంబినేషన్లో వచ్చిన శారీ. సో గ్రే కలరే పట్టు తీసుకొని సింపుల్గా నెక్ లైన్, హ్యాండ్ లైన్ బుటీస్ అండి, చిన్ని చిన్ని బుటీస్. ఇది బ్లూ అండ్ పర్పుల్ కాంబినేషన్లో వచ్చింది. ఇది శారీలో వచ్చిన నెక్ లైన్ ఇచ్చానండి. ఇలా నెక్ లైన్ ఇచ్చాను, ఫ్రంట్ కూడా వన్ సైడ్ నెక్ ఇచ్చాను, స్కాలప్ ఇచ్చాను, చిన్న స్కాలప్ ఇచ్చుకొని హ్యాండ్కి కూడా ఇలాగే వర్కౌట్ చేసుకున్నాను. బుటీస్ మ్యాంగో బుటీస్ ఇచ్చాను. శారీ అంతా మనకి మ్యాంగోస్తో కనిపిస్తుంది. సో మ్యాంగో బుటీస్ ఇచ్చాను. మంచి కాంబినేషన్ అండి. ఒకలాంటి గ్రీన్కి పర్పుల్ వచ్చింది. సో శారీలో వచ్చిన బ్లౌజ్కి వర్క్ చేసుకున్నాను. మల్టీ కలర్స్ యూస్ చేసేసరికి ఎంత అందంగా ఉందో చూడండి. ఫినిషింగ్ కూడా అసలు ఎక్కడ తగ్గదండి. మెషిన్ ఎంబ్రాయిడరీలో ఇంత కూడా నేను అసలు తగ్గనివ్వను. మెషిన్ ఎంబ్రాయిడరీ కానీ మెషిన్ అనే కాదండి, మగ్గమైనా సరే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వను. వర్క్ నచ్చలేదు అంటే మాత్రం ఖచ్చితంగా బ్లౌజ్ పక్కన పెట్టి మళ్ళీ కొత్త ట్రై చేస్తాను, తప్పితే అసలు ముందుకెళ్ళను. సింపుల్గా హ్యాండ్కి బుటీస్ మాత్రమే ఇచ్చానండి. ఇవన్నీ రిమైనింగ్ శారీస్ అండి. కొన్ని ప్యాటర్న్ చేయించాను, కొన్ని సింపుల్ నెక్స్ పెట్టేసుకున్నాను. ఇది సింపుల్ నెక్తో చాలా అంటి అంది. సో సింపుల్ నెక్ పెట్టేసి పైన మనకి హ్యాంగింగ్స్ ఇచ్చేసుకున్నాను ఇలాగా. ఇది కూడా శారీలో వచ్చిన బ్లౌజేనండి, వర్క్తో వచ్చింది. కంప్లీట్గా స్కాలప్ నెక్స్ పెట్టేసుకున్నాను. ఇది కూడా మనకి డిజైనర్ శారీ కూడా ఇది కూడా సింపుల్ నెక్కే. దీనికి కొంచెం ప్యాటర్న్ కావాలి అని చెప్పేసి ఇలా పెట్టుకున్నాను. బాగుంది కదా. థ్యాంక్ యూ.